పిల్లగానికి కూడుబెట్టనోడు పినతల్లి కట బంగారు గాజులు కొనిత్తా అన్నాడట. వెనకట ఒకడు ఇక గట్లనే ఉన్నది కొందరు కథ చూస్తుంటే. ముచ్చటేందో చెప్తా గాని, సపోజ్ నేను ఎన్నడన్నా పుసుక్కున ఇంకో తొవ్వలేక ఒక్క అబద్ధమే ఆడిని అనుకో, నిజం చెప్తున్నా నాకు ఆ రోజు అంత ఎట్లెట్లనో ఉంటుందోలా, నిద్ర కూడా చక్కగా పట్టది. అయ్యో అబద్ధం ఆడితిని, మోసం చేతిని, మత్పరితిని, ఎట్లా ఎట్లా గట్లెట్లా అబద్ధం ఆడినా నిజం చెప్తా అయిపోవు కదా, ఇగో గిట్లనే కొడుతుంది. ఇక అన్నం కూడా చక్కగా తినబుద్ధి కాదు. మీ దాంట్లో కూడా కొందరికి గట్లనే అనిపిస్తుంది కావచ్చు. కానీ అదేందోనోలా కొందరు అబద్ధం ఎట్లా ఆడతారంటే, ఏహే అసలు వాళ్ళకు దండేసి దండం పెట్టాలేపో, ఇట్లా నోరు తెరువ పాపం నీళ్ళు వారినట్టు అబద్ధాలు ఆడుతుంటారు. అరే జనాలు నవ్వుతారన్న సోయి కూడా ఉండదు, ఇజ్జత్ పోతుందన్న జ్ఞానం కూడా ఉండదు. నోరు తెరిచినామా ఏదత్తది మాట్లాడినామా ఇగో గిట్లనే ఎత్తరోలా. ఎంతైనా అట్లా ఉండు కూడా గ్రేటే, మరి అందరితో కూడా కానే కాదు అట్లుండు. ఇక నాతోనైతే అస్సలకే కాదు. ఇప్పుడు ఈ అబద్ధాల ముచ్చట ఎందుకు తీసినాయా అంటే, శ్రీమాన్ రేవంత్ సారు వారి నోటి నుంచి జాలువారిన కొన్ని ఆనిముత్యాలు జాతి రత్నాలు మీకు చెప్పాలల్లా. అవి విన్నాక మీరే కొత్త కొత్త శాస్త్రాలు కనిపెడతారు కావచ్చు. ఆగో సిగ్గులేదా జీడిగింజ అంటే నల్లగున నాకేం సిగ్గు అన్నదట. ఆగో గిదే శాస్త్రం యాదకత్తుందోళ్ళ. ఎందుకో చెప్తా గాని, ఫస్ట్ మన రేవంత్ సారు వారు ఢిల్లీ జనాలను ఉద్దేశించి ఇచ్చిన సందేశమిని తరించురి. ఇందులో చెప్పిండు, ఆయన మీకు అర్థమైతది. రేవంత్ సారు ఇక సందేశం ఇయ్యే. आज मैं दिल्ली जनता से मैं ये गुजारिश करने के लिए आया हूं इतना दूर कि कांग्रेस पार्टी ने जो वादा कर रहा है इस चुनाव में, वादा निभाने का जिम्मेदारी कांग्रेस पार्टी के है। तेलंगाना राज्य के मुख्यमंत्री मैं जिम्मेदार लूंगा, दिल्ली में कांग्रेस के सरकार बना दो। इसीलिए आज मैं दिल्ली जनता से मैं ये गुजारिश करने के लिए आया हूं इतना दूर कि कांग्रेस पार्टी ने जो वादा कर रहा है इस चुनाव में, वादा निभाने का जिम्मेदारी कांग्रेस पार्टी के है। तेलंगाना राज्य के मुख्यमंत्री मैं जिम्मेदार लूंगा, दिल्ली में कांग्रेस के सरकार बना दो। రేవంత్ సారు ఏంది సార్ ఇది, నవ్వి నవ్వి కడుపు నొప్పి లేస్తే ఎవరిది సారు జిమ్మెదారి అన్నట్టు ఏమన్నాడో అర్థమైంది కదా మీకైతే. అయితే ఢిల్లీలో ఎలక్షన్లు ఉన్నాయి. సారు వారు ఢిల్లీలో ప్రచారం చేసేందుకు పోయిండు. ఏమంటుండయ్యా అంటే, చెయ్యి పార్టీని గెలిపిస్తే ఢిల్లీ జనాలకు ఏవైతే హామీలు ఇచ్చిందో గవన్నీ ఎత్తది, దానికి నాది జిమ్మెదారి, నన్ను నమ్మురి అని చెప్తుండు. ఇక నవ్వురామంటే రాదా నోలా, మీరే ఎప్పురి. సారు జోకులు చేస్తాడని ఎరికే గాని ఇంత పెద్ద జోకులు ఎత్తాడని అస్సలు తెలియదు నాకు. కాదు రేవంత్ సారు ఢిల్లీకి పోయి అక్కడ గ్యారెంటీ అమలు చేస్తా, నాదే జిమ్మెదారి అని అలా చెప్తున్నావు. మరి మా తెలంగాణ జనాలకి ఇచ్చిన హామీలు ఏమైనాయే సార్? 6 గ్యారెంటీలు 7 దాకా వచ్చినాయి పెద్ద సారు. 2 లక్షల రైతు రుణమాఫీ అంటవి ఎంతమందికి అయింది సారు? రైతు భరోసా అని చెప్తివి, ఏ పాట భరోసా ఇత్తివి? 4000 పింఛను ముచ్చట చెప్తివి. పెళ్లి చేసుకునే ఆడపిల్లలకు సర్కారు తరఫున ₹1,00,000 కట్నం, తులం బంగారం ఇస్తా అంటివి. ఎంతమందికి బంగారం వచ్చింది సారు ఏడాది సంధి? నిరుద్యోగ భృతి ఏవాయే? దళిత బంధు ఏడికి వాయే? ఇట్లా నువ్వు చేతనన్న 420 హామీలు ఎటు వాయే సారు? నీకు పుణ్యం ఉంటదిగా సంగతి చూడరా సార్. ఫస్ట్ ఢిల్లీ జనాల సంగతి మనకెందుకు, ముందు మన సంగతి మనం చూడాలి గాని నువ్వు చెప్పే ఢిల్లీ ముచ్చట్లకు గూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తాడట అని నవ్వుకుంటాను సార్. ఢిల్లీలో కూడా మీ గురించి ఎరకైనోళ్ళు అన్నట్టు సార్ వారు చేసిన ఇంకో పుణ్యకార్యం కూడా చెప్పాలి. రైతు బంధు గురించి చెప్తా. అప్పట్లో ఓట్లకు ముందు రేవంత్ సార్ ఏమన్నాడల్లా, ఎకరానికి 15,000 ఇస్తా రైతు భరోసా కింద అన్ని అన్నడా లేదా? మరి ఏడాది దాటిపాయే, రైతు భరోసా ఇచ్చిండా? ఏమాయ అని అడిగితే ఇక ఇప్పుడు ఇంకో పిడిగేసిండు. కమిటీలు గిమిటీలు సర్వేలట. ఎందుకయ్యా అంటే, సాగు చేసే భూమికే రైతు భరోసా పైసలు ఇస్తాం అని కండిషన్ పెడుతురట. గిదెక్కడ పంచాది మళ్ళా? ఇది వరకు గట్లుండేనా? ఇక ఆ పైసలు కూడా 15,000 కాదట. సారీ ఏమనుకోకురి, 12,000 ఇస్తా గవ్వే వెళ్తున్నాయని చెప్పుకొస్తుండు. ఏది అబద్ధాలు, ఏమిటికిచ్చిన మోసాలు. అరే అయితే అవుతుందనాలి, లేకుంటే లేదనాలి. ఒడ్డకేదా ఇంకొక మాట, గద్దె మీదకి ఎక్కినకి ఇంకో ముచ్చడి ఎప్పుడైందోలా. అంతే పటూరి, కాంగ్రెస్ అంటే మోసం అని ఉత్తగానే పేరు వచ్చిందా? ఆ పేరు రేవంత్ సార్ కూడా విజయవంతంగా నిలబడుతుండు పో అని అంటూరు రైతులు.